ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, బర్నబా అంతియొకయకు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ప్రజలారా, మనము ప్రభువుని ఎల్లప్పుడూ హత్తుకొని ఉండవలెను, అనగా ఆయనతో ఉండవలెను. ఆయన యందు విశ్వాసంతో జీవింపవలెను. ఆయనకు లోబడి ఉండవలెను. సత్యముతో మనము దేవుని యొద్ద ఉండవలెను. ఆయనతో మన జీవితమును కొనసాగించవలెను. ఆయనను ప్రేమింపవలెను. ఆయన యందు ఆధారపడవలెను. ఆయనను విడిచిపెట్టకుండా, ఆయన యొక్క మందను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ఆయన మేపు గొర్రెలుగా ఆయన కంచెలో మనము ఉండవలెను. యథార్థవంతమైన జీవితము మనము ప్రభువు ఎదుట కలిగి ఉండవలెను. వీటన్నిటినీ మనము స్థిరమైన హృదయంతో కలిగి ఉండవలెను, అనగా అస్థిరమైన భక్తి, అస్థిరమైన ప్రేమ, అస్థిరమైన సహవాసము, అస్థిరమైన హృదయము మనము దేవుని పట్ల కలిగి ఉండకూడదు. స్థిరమైన హృదయంతో ఎల్లప్పుడూ మనము ప్రభువును హత్తుకొనవలెను. ప్రజలారా, మనలో అనేక మందిమి అలాంటి అస్థిరమైన హృదయము కలిగిన వారమే. కొన్నిసార్లు ఎక్కడ లేని ప్రేమను, ఎక్కడ లేని భక్తిని మనము ప్రభువు పట్ల కలిగి ఉంటాము. మరికొన్నిసార్లు ప్రభువునకు ప్రార్థన చేయకుండా, ఆయనతో సమయము గడపకుండా తిరుగుతూ ఉంటాము. కొన్నిసార్లు దేవుడు చేసిన మేలులు గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. మరికొన్నిసార్లు ఆయన చేసిన మేలులు మరచి తిరుగుతూ ఉంటాము. మనము సంతోషాల్లో ఉన్నప్పుడు, ఎటువంటి బాధ లేనప్పుడు దేవుడు గుర్తుకు రాడు. కానీ శ్రమలు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా జీవిస్తాము. కొన్నిసార్లు విశ్వాస వీరులుగా ఉంటాము. మరికొన్నిసార్లు అవిశ్వాసులుగా జారిపోతూ ఉంటాము. కొన్నిసార్లు దేవుని కొరకు యథార్థంగా, భక్తిగా జీవించాలి అని అనుకుందుము. ఇంటి నుండి బయలుదేరుదుము. కానీ లోకంలోనికి వెళ్ళిన తరువాత స్థిర మనస్సు లేక, దేవుణ్ణి సంతోషపెట్టు వారంగా కాక మనుషులను సంతోషపెట్టు వారంగా ఉంటాము. ఎటువంటి శోధనలు, పోరాటములు లేనప్పుడు ఆధ్యాత్మికంగా బాగుగా జీవించుదుము. లోకంలోనో అపవాది చేతనో చిన్న శోధన రాగానే భక్తి జీవితంలో పడిపోయి కలవరపడుదుము. ప్రజలారా, హృదయము ఎంతో మోసకరమైనది, అది స్థిరత్వము లేనిది. వేటినైనా చూస్తే వాటికి ఆకర్షితమగును ఈ హృదయము. గనుకనే మన హృదయమును మనము భద్రంగా కాపాడుకొనవలెను. పరిశుద్ధమైన హృదయమును మనము కలిగి ఉండవలెను. స్థిర హృదయము కలిగి ప్రభువును హత్తుకొనవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాలో స్థిరత్వము లేదయ్యా, స్థిరమైన భక్తి లేదయ్యా. కొన్నిసార్లు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలన్న ఆశ, మరికొన్నిసార్లు నా వలన ఏమీ సాధ్యము కాదు అన్న నిరాశ. కొన్నిసార్లు మీతో నడుచుదుము, మరికొన్నిసార్లు మార్గము తప్పిపోదుము. దేవా, ఎల్లప్పుడూ మిమ్మునే హత్తుకొని కష్టము వచ్చినా, నష్టము వచ్చినా, శోధనలు ఎదురైనా, పోరాటములు కలిగినా మిమ్మును విడవకుండా, మిమ్మును గట్టిగా హత్తుకొని ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, మా హృదయంలో మీరు ఆసీనుడగుమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.